భారత్ టీవీ. స్వామీజీ పరిపూర్ణ. సరే, హోరాహోరి కూడా రక్తం చిందించే ప్రేమ కదేనా? అంటే ఫైట్ ఫర్ లవ్ అంటే దాంట్లోనే తెలుస్తుంది కదా మీకు. మొత్తం ఉండదు, వర్షం చిందించే ప్రేమ కథ. అంటే చాలా లిమిటెడ్ బడ్జెట్లో చాలా తక్కువ మ్యాచెస్తో చాలా చేసాం ఈ సినిమా. మొత్తం మీరు అన్నారు ఫోర్త్ వాల్ ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాను అంటే ఈ ఇలా కథ డిమాండ్ చేసిందా లేకపోతే కొత్తదనం కోసమే ఇలా చేస్తారు? అంటే అండి ఇప్పుడు కాల్గేట్ అనే బ్రాండ్ ఉందనుకోండి, ఎనీ బ్రాండ్ కొన్ని రోజుల తర్వాత ఆ ప్యాకేజ్ మారుస్తారు. వేస్ట్ అదే, ఆ పైనుండి ట్యూబు, పైనుండి ప్యాకింగ్, ఆ లోగో స్టైలు అవన్నీ మారుస్తుంటారు. ఎందుకు అంటే ప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద స్టోరీ. కథలు ఎక్కువ పెద్ద తేడాలు ఎక్కువ ఉండవు, కానీ అప్ టు డేట్ అయ్యి ఇప్పుడుండే పరిస్థితుల్లో సిచ్యువేషన్స్ కూడా దాంట్లో పెట్టుకుని అప్డేట్ చేసుకుని చేయాలి. అలా అప్డేట్ అయిన స్టైల్ అనమాట అది, అంతే. జనరల్ మీరు ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు సినిమా కంటే సినిమా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, కానీ సినిమాకి ఖర్చు పెడితే ఎంతగానో మంచి సినిమా తీయచ్చు అనేది అంటుంటారు చాలాసార్లు. అవును. సో మీరు ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు, సినిమా వాళ్ళ కోసం ఎంత ఖర్చు? మామూలుగా అండి ఎనీ సినిమాలో బడ్జెట్ ఎట్లా ఉంటుంది అని అంటే, రూపాయి ఖర్చు పెట్టారనుకోండి సినిమాకి, దాంట్లో 70 పైసలు మనుషులకి ఇచ్చేస్తారు. స్టార్స్కి, డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి వాళ్ళకి ఇచ్చేస్తారు 70 పైసలు. 30 పైసలను సినిమా తెస్తారు. కొన్ని ఏంటి అని అంటే హాలీవుడ్లో వాటిలో కూడా 40% అట్లా వెళ్తుంది స్టార్ రెమ్యునరేషన్. తెలుగులో మరీ ఎక్కువ 70% వెళ్తుంది. అదే కనుక 70% సినిమాకి వెళ్ళి 30% వెళ్తే మనం హాలీవుడ్ స్టైల్ సినిమా తీయచ్చు. మాదేంటి అని అంటే 90-10. 90% సినిమాకి పెట్టాం, 10% డబ్బులు ఇచ్చాం. వర్షం అనేది ఒక ఎమోషన్ కోసం వాడారా లేకపోతే కొత్తదనం కోసం? ఫీల్ కోసం అండి. ఇప్పుడు మామూలుగా మనకి ఈ వెస్ట్రన్ పోయిటరీకి ఇండియన్ పోయిటరీకి తేడా చెప్తా. వెస్ట్రన్ పోయిటరీ ఏంటి అని అంటే ఇట్ వాస్ ఎ సన్నీ డే, బ్రైట్గా ఉంది, ఆ వెచ్చటి సన్లో వెళ్తూ ఉన్నారంటే అది మంచు ప్రదేశం కాబట్టి వాళ్ళకి రొమాంటిక్గా ఉండేది. ఎండ్ అయితే రొమాంటిక్ వాళ్ళకి డెవిల్స్, దెయ్యాలు అవన్నీ మూన్లో రాత్రిపూట ఐస్లో వస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళకి అది నచ్చదు కాబట్టి. మనకేంటి అని అంటే మనకు రొమాంటిక్ ఏంటి అంటే పాత కవిత్వాలన్నీ తీసుకున్నా కూడా ఓ వెన్నెల రాత్రి, వర్షం కురిసిన రాత్రి, రొమాంటిక్గా ఉంది, చల్లని గాలి వీసింది అండి. అక్కడ చల్లని గాలి అంటే బీసిపోతారు కాబట్టి వాళ్ళు రాయరు, అక్కడ వెచ్చదనం రాస్తారు. మనకు రొమాంటిక్గా ఉంటుంది వర్షం అంటే. అబ్బాయి అమ్మాయి కలిసి పట్టుకున్నారంటే వర్షంలో చెరిగి ఇంకా గట్టిగా పట్టుకుంటారు కదా, ఆ రొమాంటిక్ ఫీల్ కోసం రెయిన్ ఈజ్ ఆల్వేస్ రొమాంటిక్. మనకి వర్షం పడిందంటే దాన్ని హ్యాపీగా చూస్తుంటాం. అసలు వర్షం పడితే సినిమాలకు ఎవడు రాడు, వర్షం చూస్తే అయిపోతారు అనమాట, కలెక్షన్లు కూడా తగ్గుతాయి. అట్లా కదండి, కొత్త వాళ్ళతో ఫ్లాపులు కూడా ఇచ్చాను, హిట్లు ఇచ్చాను. ఇప్పుడున్న సిచ్యువేషన్కి నాతో కొత్త వాళ్ళే చేయగలరు, స్టార్లు ఎట్టకు చేయరు కదా హిట్లు లేనప్పుడు. కొట్టాను కొట్టలేదు అసలు ఏం పట్టించుకోను నేను, సినిమా బాగా రావాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని పొడిస్తే నా సినిమా సూపర్ హిట్ అవుద్ది అనుకోండి, పొడి చేస్తాను మిమ్మల్ని. నాకు సినిమానే ఇంపార్టెంట్. నేను ఎవరు ఏం ఫీల్ అవుతుంది ఏం పట్టించుకోను అసలు. నాకు నా సినిమా ఇంపార్టెంట్, తర్వాతే మా ఫ్యామిలీని కూడా పట్టించుకోను నేను. ఫ్రెండ్స్ గురించి నాకు ఎవ్వరు లేరు, నాకు నా సినిమానే ఇంట్రెస్ట్. మీరు ఏ పేరు పెట్టినా ఓకే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాయాబజార్ ఉందండి, తీసిన వాళ్ళు ఎవ్వరు లేరు కానీ ఇప్పటికీ సినిమా బతుకుంది అంటే అట్లా నిలబడిపోయే సినిమా అనమాట. సినిమాకి ఆయుష్ ఎక్కువ తీసిన వాళ్ళకంటే. అలా అని నేను మాయాబజార్ తీశాను, నేను పెద్ద పుడింగ్ డైరెక్టర్ని అని నేను అంటలా, కానీ అట్లీస్ట్ ట్రై చేస్తా. గొప్ప సినిమాలు తీయడానికి ట్రై చేయాలి కదా. ఆ చేసే ప్రయత్నంలో ఇప్పుడు నేను తీసిన కొన్ని సినిమాలు ఏంటంటే కల్ట్ ఫిల్మ్స్ లాగా అయిపోయినాయి. తీసినవి నేను చాలా తక్కువ, 10 కూడా తీయలా. చిత్రం ఒక మైల్ స్టోను, జయం నిజం కూడా ఒక మైల్ స్టోన్ లాగానే మాట్లాడతారు. మహేష్ బాబు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అట్లా కొన్ని ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఆ బ్రాండ్ వల్ల జరిగే డ్యామేజ్ ఉంది నాకు.
డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి సార్ ఈ హొరాహొరీకి ఏదైనా డ్రైవింగ్ ఫోర్స్ ఉంది ప్రతి ఒక్క కథకి ఈ కథకి డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే బేసిక్గా లవ్లో ఉన్నప్పుడు ఒక సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా, నీడు ఎంత డీప్గా ప్రేమించేస్తాడంటే అమ్మాయి కూడా డీప్గా ప్రేమించేస్తుంది. రిజెక్షన్, లవ్లో రిజెక్షన్ ఏంటంటే ఫస్ట్ థాట్ సూసైడ్కి వెళ్తుంది. ఇప్పుడు హీరోకి సూసైడల్ టెండెన్సీస్ ఉంటే ఏంటి అది. సెకండ్ హేట్రెడ్లోకి వెళ్తుంది, అమ్మాయి మీద కోపం వస్తుంది, అసహ్యం వస్తుంది, ఏదో ఒకటి చేసేయాలి అమ్మాయిని అనుకుంటారు. థర్డ్ ఏంటి అని అంటే అది థ్రెట్లోకి వెళ్తారు. ఫోర్త్ చంపేద్దాం అనుకుంటారు. మాది అంతా మరీ చంపేసే సినిమా కాదు, అంత హింస ఉండదు. దీంట్లో హీరో హీరోయిన్ వీళ్ళు నలిగే ఇది, అమ్మాయిని ప్రేమించినోడు ఈ అమ్మాయి ప్రేమించినోడు ఈ మధ్యలో జరిగేది అనమాట. ఈ సూసైడల్ టెండెన్సీతో ట్రిగ్గర్ అయిన కథ ఇది. అమ్మాయి కోసం హోరాహోరీ పోరాటం అనమాట. అమ్మాయి కోసం ఇద్దరు వ్యక్తులు పోరాటం, ట్రయాంగులర్ లవ్ స్టోరీ. కొత్త వాళ్ళతో చేస్తుండే ఫస్ట్ ప్లస్ ఏంటంటే అండి, వీడు హీరో, వీడు ఇలా చేస్తాడు ఎక్స్పెక్టేషన్ ఉండదు, మీరు క్యారెక్టర్స్ని చూస్తారు. కొత్త వాళ్ళతో ఉండేది ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ సినిమా ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళు బాగా చేయాలి యాక్టింగ్, అది కొంచెం కష్టం. కొత్త వాళ్ళు బాగా చేయలేరు, చేయించుకోవాలి. సెకండ్ది ఏంటి అని అంటే సినిమా ఓహో వీడు విలనా వీడు హీరోనా అని ముందు మీకు ఫిక్సేషన్స్ ఉండవు. సినిమాకి వెళ్తే కథే చూస్తారు, హీరోయిజంలు, ఆ క్యారెక్టరైజేషన్, దాని మీద ఓన్లీ క్యారెక్టరైజేషన్స్ మీదకి వెళ్తాం. మైనస్ ఏంటి అని అంటే మేము సినిమా అమ్మలేం, ఎవరు కొనరు, ఆడియన్స్ థియేటర్కి వస్తారు లేదా డౌట్. సో ట్రైలర్లు బాగుండాలి, ప్రోమోలు బాగుండాలి, పోస్టర్లు బాగుండాలి, ఎక్కువ శ్రమ, ఎక్కువ ఫోకస్ చేసి చేయాలి. కొత్త అలా కాదండి, విలన్ ఎప్పుడు బలవంతుడిగా ఉండాలి, ఉంటేనే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షోలే చూశారు కదా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. మీకు షోలే చెప్పుకోగానే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కంటే మీకు గబ్బర్ సింగ్ ఎక్కువ గుర్తుంటుంది. విలన్ స్ట్రాంగ్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది, హీరో స్ట్రాంగ్ ఉంటే హిట్ కాదు, అది రాంగ్ క్యాలిక్యులేషన్ అసలు. హీరో స్ట్రాంగ్ ఉంటే బోర్ కదా, అందరినీ కొట్టేస్తుంటాడు. ఇప్పుడు తెలుగులో సినిమా హీరోల సినిమా సక్సెస్ రేషియో తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఆడియన్స్ రావట్లేదు థియేటర్లకి. ఎందుకంటే ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ దాకా విలన్ కొట్టేస్తుంటాడు హీరో, ఇంకెందుకు చూడాలి, లాస్ట్ రీల్ దాకా ఎందుకు వెయిటింగ్. విలన్ అనేది సమస్య అండి, సమస్య పెద్దది ఉండాలి. సాల్వ్ చేయలేనంత సమస్య ఉంటే హీరో ఆ సమస్యని ఎలా పరిష్కరించుకున్నాడు అన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. పాతాళ భైరవనే కాదండి, ఇప్పుడు చిత్రం ఉంది, చిత్రంలో విలన్ ఎవరండి, ప్రెగ్నెన్సీయే విలన్. అదే ఒక సమస్య, ఆ సమస్యని ఇద్దరు, ఒక 16 year old ఉండే ఇద్దరు ఎలా ఆ సమస్యని ఓవర్కమ్ అయ్యారు, అది విలన్. ఇప్పుడు హీరో వీక్గా ఉన్నారు, సమస్య పెద్దగా, అవును సమస్య పెద్దగా ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విలన్ అనే కాదు, సమస్య అనేది కాంప్లికేటెడ్గా ఉండాలి. కానీ ప్రొడక్షన్ స్టాఫ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మోహన్ కృష్ణకి అవకాశం ఇచ్చిన ఆయన సక్సెస్ఫుల్ ఎలా చూడవచ్చు ఈ డిఫరెన్స్? ఈయన ఏంటంటే దామోదర్ ప్రసాద్ గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన కథ బాగా కూర్చుంటాడు, గట్టి కూర్చుంటాడు. అసలు కథలో అడుగుతూనే ఉంటాడు, డౌట్లన్నీ క్లియర్ చేసుకుని కథను నమ్మిన కంపెనీ. అంటే ఓల్డ్ సిస్టమ్. సురేష్ ప్రొడక్షన్స్ అంత పెద్ద కంపెనీ అయిందంటే దానికి కారణం కథను నమ్ముకున్నారు. రామానాయుడు గారు వెళ్ళి నవల్స్ కొనుక్కొచ్చి సినిమాలు తీసేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కథలను వదిలేసి హీరో బేస్డ్ సినిమాలు వచ్చినాయి. ఈయన కథల బేస్డ్ కంపెనీ. ఇప్పటికీ సురేష్ బాబు కథల బేస్డ్ కంపెనీ. ఇప్పుడు సక్సెస్గా ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ కథ బేస్డే. హీరో బేస్డ్ కంపెనీస్ ఎక్కువ రోజు నిలబడవు. మీరు చూస్తున్నారుగా, చాలా కంపెనీలు ఎత్తేస్తుంటారు. ఎవ్రీ 3వ సంవత్సరం కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు. ఎందుకంటే హీరో బేస్డ్ సినిమా రావటం వల్ల. బాలీవుడ్ కానీ తమిళ కానీ చూసుకుంటే కమర్షియల్ సినిమాకి ఆర్ట్ ఫిల్మ్కి మధ్య వాళ్ళు పగిలిపోయింది దాదాపుగా. పిక్కు పీను లాంటి మూవీస్ కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ప్రేమ లాంటి సినిమాలు కూడా 50 కోట్లు 60 కోట్లు కలెక్ట్ చేస్తుంది. సో తెలుగులో ఇంకా హెచ్డబ్ల్యూ చాలా ఎక్కువగా ఉన్నాయి, గోడ ఇంకా గట్టిగానే ఉందండి. సో ఈ హొరాహొరీతో ఏమన్నా గోడని పక్కన కొట్టే ప్రయత్నం చేస్తారు? ఆ గోడను తీసేసే ప్రయత్నమే అండి సినిమా. కానీ అది ఈ గోడ బ్రేక్ ఎప్పుడవుద్ది అంటే మీడియా కూడా సపోర్ట్ ఉండాలి.
రాంగ్ సినిమాకి సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు మీకు హోరాహోరీ చూశారు, మీకు సినిమా నచ్చలేదు, ఏకేసేయండి, సపోర్ట్ చేయొద్దు. కానీ ఈ కమర్షియల్ సినిమాకి ఆర్ట్ ఫిల్మ్కి ఉన్న గోడ బ్రేక్ అవడానికి మీడియానే హెల్ప్ చేయాలి. నేను ఈ మధ్యన చూస్తున్నా కదా, మీడియా సపోర్ట్తోనే సినిమాలు సూపర్ హిట్లు అవ్వగలవు, అయ్యే డిజాస్టర్లు కూడా చేయగలరు. ఎందుకంటే యూ పీపుల్ టేక్ ద రైట్ మెసేజ్. ఫస్ట్ మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఆడియన్స్ని కూడా రానివ్వండి. కాబట్టి మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి. యూ షుడ్ ఎంకరేజ్ దిస్ బ్రేకింగ్ ఆఫ్ ద వాల్. మీ పాటల చిత్రీకరణ ఒక ప్రత్యేక పందాలు అంటే ఒక సెట్టేసి పాట తీయడం కంటే సిచ్యువేషన్ నుంచి పాటలు వెళ్ళిపోతుంది. సో ఈ 6 పాటలు అలానే ఉంటాయా? 8 పాటలండి. 8 పాటలు సిట్యువేషనల్, మొత్తం సిట్యువేషనల్. ఒకే ఒక సాంగ్ కామెడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అతనికి ఆ అమ్మాయి కార్లు వచ్చేసినట్టు, అమ్మాయి ఒక డెవిల్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అదొక్క పాట సెమీ ఇమాజినేషన్ ఉంటుంది, మిగతా అన్ని రియల్ లైఫ్, రియల్ టైం. ఆడియో చాలామంది ఆడియో పాటలు బాగున్నాయి అంటారు. చాలా రోజులకి నేను వింటాను. చిన్న సినిమాకి పాటలు హిట్ అయితే చాలా ప్లస్ కదండి. అంటే ఆ కళ్యాణ్ మనకి చాలా చిన్నపిల్లలాగా అలుగుతాడు, కోపం వస్తుంది. కానీ ఐ ఎంజాయ్డ్ మేకింగ్. అతను ఏమైనా నా వల్ల టార్చర్ పడిండొచ్చు, కానీ నేనైతే ఎంజాయ్ చేశాను, బాగా చేశాడు. నేను ఒక టైపు కదా, నాకేంటంటే సినిమా అందరూ నా దగ్గర పనిచేసే వాళ్ళు అలా ఉండాలని అనుకుంటా. అది తప్పు, అలా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ పర్సనాలిటీ కదా, వాళ్ళ లైఫ్ని వేరే విధంగా చూస్తారు. నేనేంటి అని అంటే, నేను రోడ్ల మీద పడుకునేవాడిని, ఇక్కడికి ఎట్టా రాగలిగా, ఇంత పేరు ఎందుకు వచ్చింది, ఇంత గుర్తింపు ఎందుకు వచ్చింది, పని చేయటం వల్ల. సో పన్నే చేద్దాం. నా భయం ఏంటంటే, నేను సరిగ్గా పని చేయకపోతే మళ్ళీ ఫుట్పాత్ మీద పడుకోవాల్సి వస్తుంది అండి, ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. నేను రోజు పడుకున్నా లేచినా ఒకసారి తలుచుకుంటాను, నేను పాండీ బజార్లో ఏ మెట్టు మీద పడుకున్నా, జమునీ బ్రిడ్జ్ కింద ఎక్కడ పడుకున్నా, ఒకసారి తలుచుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ప్రతి షాట్ మిస్ అయిపోతే నాకు అది కనిపిస్తుంటుంది, సరిగా చేయలేదు హీరోయిన్, అరే ఇప్పుడు అమ్మ ఈ షాట్ సరిగా రాకపోతే సినిమా ఆడకపోతే అయిపోయింది, నేను ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళాలి అక్కడికి, ఆ టెన్షన్ ఉంటుంది నాకు. సో కాన్స్టెంట్గా అట్లా పని చేస్తుంటా, ఎప్పుడు పని చేస్తుంటా. నా టీం కూడా అట్లా పని చేయాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు మమ్మీ డాడీ దగ్గర పడుకున్న వాళ్ళు, నేనే ఫుట్బాల్ మీద పడుకున్నాను. సో తేడా ఉంటుంది ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్లో. వాళ్ళు నాలాగా పని చేయమని ఎక్స్పెక్ట్ చేయటం కూడా నా సైడ్ తప్పే. అది అయినా సరే వదలను, అయ్యేంత వరకు వదలను కదండి. సాటిస్ఫై అవ్వకుండా వదలను అసలు. నాకు అవ్వాల్సిందే, కథ బాగా రావాల్సిందే. రేపు ఆడియన్స్ థియేటర్లోకి వచ్చి ఏం మాత్రం తేడా ఉన్నా నన్నే తిడతారు. కాబట్టి నేను వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇప్పటికే చాలాసార్లు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయాను. అందరు చెప్తుంటారు కదా ప్రతి ఇంటర్వ్యూలో, మీరు హీరోయిన్ కొడతారంట కదా, ఇట్లా అడుగుతారు, మీకు కోపం ఎక్కువ అంట కదా. చుట్టూ ఉండే ఫ్రెండ్స్, సో కాల్డ్ శ్రేయోభిలాషులు అందరూ ఏమంటారంటే, మీరు కొంచెం కోపం తగ్గించుకోండి సార్, ఇది సార్ అది సార్. అది కుదరదు యాక్చువల్గా. ఇప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఒక ప్యాకేజీతో పుట్టా. ఎట్లా 4 సూపర్ గుణాలు, ఒక 4 యావరేజ్ గుణాలు, 2 దరిద్రమైన గుణాలు అని. ఇది ప్యాకేజ్. ఇది వద్దు ఇది కావాలంటే అది కుదరదు. మొత్తం బ్రెడ్ ప్యాకెట్ కొంటే చెడిపోయిన స్లైజులు కూడా కొనాలి. ఊరేసి అమ్ముతారు కదా, కుప్పేసి మొత్తం కొనాలి. ఏరితే ఒప్పుకోడు కదా, అంతే మనం కూడా. ఇప్పుడు ఏమైంది, నేను ఈ కోపం తగ్గించుకుని ఈ మాత్రం పెంచుకుందాం అనేటప్పటికి ఏమైందంటే మొత్తం గందరగోళం అయిపోతుంది. నా అగ్రెసివ్నెస్ యాజ్ ఇట్ ఈస్గా సినిమాలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు నేనులో కొన్ని సీన్లు ఎట్టా ఉంటాయి, అత్త అంటది, నువ్వు మళ్ళీ ఇలాకలు ఎవరన్నా ప్రేమ గురించి మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. పొద్దున్నే ఏమో బైక్ ఎక్కి పద అని చెప్పి ఇట్ట చూపించి, అతన్ని నన్ను చూపించి ఇట్లా అని చెప్పి వెళ్ళిపోతుంది. అగ్రెసివ్నెస్ అది. ఆ అగ్రెసివ్నెస్ నాకుంది బై బర్త్. అదేమో ఉంది, ఆ అగ్రెసివ్నెస్ తగ్గిపోద్ది, మంచివాడైపోతాం, మనం మంచిలాగా నటిద్దామని. ఈ నటనలో నన్ను నేను చంపేసుకున్నా. ఇట్లా కాదు, నా అగ్రెసివ్నెస్ ఒరిజినల్, అట్లాగే ఉండాలి. నా అగ్రెసివ్నెస్ ఆటోమేటిక్గా సినిమాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానివల్ల తెలుగు సినిమాల్లో వస్తున్న కమర్షియల్ సినిమాల గురించి ఓపెన్గా కామెంట్స్ చేయటం ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? ఓపెన్గా మీడియం కామెంట్ మీరు 2-3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, వీడి జాత కాదు కానీ వీడు అన్ని సినిమాల మీద చెప్తున్నాడు అనుకోవచ్చు ఒకటి.
రెండోది సినిమా మీద నాకున్న లవ్ ఉంది. ఐ లవ్ సినిమా. సినిమాల్లోనే పెరిగా, సినిమాలే చూసా, సినిమాలే నాకు లైఫ్. సినిమాలు లేకుండా నాకు ఇంక వేరే రాదు, వేరే చేత కాదు నాకు. ఎట్లా చేత కాదు అంటే పొద్దున్నే నేను 4:00కో 4:30కో లేచి పొద్దున్నే సినిమా చూస్తాను. రోజు సినిమా చూసి బయటకు వస్తా. పడుకునేటప్పుడు కూడా సినిమా చూసి పడుకుంటా. కళ్ళు మూసిపోతా ఉంటే కూడా సినిమా చూసి పడుకుంటా. మళ్ళీ లేచి మళ్ళీ అదే చూస్తాను. నాకు ఈ సినిమా చూడటం, సినిమా తీయటం, సినిమా రాయటం తప్ప ఇంకోటి చేత కాదు. సినిమా, తెలుగు సినిమా దిగజారిపోతుంటే ఒళ్ళు మండిపోద్ది. ఎందుకంటే నేను రామారావు గారు షూటింగ్కి వెళ్ళా, కృష్ణ గారు షూటింగ్ సినిమాలు పనిచేశాను, నాగేశ్వరరావు గారితో పనిచేశాను, శివాజీ గణేశన్. నేను చేయని హీరోలు లేరు. ఎంజీఆర్ తప్ప అందరు హీరోల సినిమాలు పనిచేశాను. అప్పుడు ఎలా ఉండే సినిమా, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ రాంగ్ అవుతుంది, ఎక్కడ రైట్ అవుతుంది. డబ్బులు సంపాదించుకోవటం అని అంటే అందరినీ పొగడడం అంటే పొగుడుతాను. నాకు డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, ఎవరిని పొగుడుతూ ఇంపార్టెంట్ కాదు. తెలుగు ఇండస్ట్రీ ఈజ్ పర్మనెంట్, వీఆర్ ఆల్ టెంపరీ. నేను టెంపరీ వాళ్ళని తిడుతున్నాను, అదేం ప్రాబ్లం లేదు. ఏముందని నాకు రిలేషన్ అండి. సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి తేడా చెప్తా. ఏంటి అని అంటే ఒక తల్లికి బిడ్డకి రిలేషన్ చెప్తా. తల్లి బిడ్డ పుట్టినాక పాకేంత వరకు ఒక రిలేషన్ ఉంటుంది, స్కూల్కి వెళ్ళినాక ఒకలాగా ఉంటుంది, వాడు టీనేజ్ వచ్చినాక వేరే విధంగా ఉంటుంది, పెళ్ళం వచ్చినాక వేరే ఇంకో టైప్లో ఉంటుంది. రిలేషన్షిప్ మారిపోతుంటుంది ఎవ్రీ 10 yearsకి. ఓకే, రాజకీయ నాయకులది ఎవ్రీ 5 years రిలేషన్షిప్ మారుతుంటుంది. ఫిలిం ఇండస్ట్రీ ఏంటంటే ప్రతి శుక్రవారం మారిపోతుంటుంది. ఈ వారం నాది హిట్ అనుకోండి, నేనే పెద్ద పుడింగి. ఇంకో వారం ఇంకోటి తీస్తే అందరూ మొత్తం పార్టీ మార్చేస్తారు. రాజకీయ నాయకులు చాలా బెటర్ సినిమా వాళ్ళకంటే. కాదండి, తెలుగు ఇండస్ట్రీ ఇంపార్టెంట్. నాకు ఫుడ్ పెట్టింది తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావాలి, సినిమా బాగుండాలి, ఆడియన్స్ ఎక్కువ మంది రావాలి. ఇప్పుడు జయం చూసిన ఆడియన్స్ ఎంతమంది అని అంటే మొత్తం 9 కోట్ల ఆడియన్స్లో 5 కోట్ల మంది చూశారు. మ్యాసివ్ హిట్ అయింది. ఇప్పటికీ చాలామంది మాట్లాడుతుంటారు. ఇప్పుడేంటి, మొన్న చాలా రోజుల తర్వాత 2.5 కోట్ల మంది బాహుబలి చూశారు. 2.5 కోట్ల మంది, దానికి అంత కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు మామూలు హీరో సినిమాలు, కామెడీ ఎక్కువ ఉన్న సినిమాలు ఎంతమంది చూస్తున్నారు తెలుసా మీకు? 80 లక్షలు దాటట్లా. ఎందుకని? కామెడీ మీద స్ట్రెస్ అయ్యి ఎమోషన్ తగ్గిపోయింది కాబట్టి. కామెడీ సినిమాలు, కామెడీ ఎంటర్టైన్మెంట్ అనే పిచ్చ పట్టుకుంది కదా, దానివల్ల ఆడియన్స్ థియేటర్ రావడం తగ్గిపోయింది. 5 కోట్ల మంది జయం చూసిన వాళ్ళు ఇవాళ 80 లక్షల మంది ఎందుకు వస్తున్నారు? 80 లక్షలే కదండి, అది నేను అడిగేది 80 లక్షల మందే. మీరు 5 కోట్లు వచ్చేటట్టు సినిమా ఎందుకు తీయలేకపోతున్నారు? ఇట్లే కరెక్టే, ఎంటర్టైన్మెంట్ సినిమాలే, సెకండ్ హాఫ్ కామెడీ ఉంటుంది, ఎందుకని రావట్లేదు ఆడియన్స్? అందుకనంటే కామెడీ ఉన్న సినిమాలు యావరేజ్ హిట్ అవుతాయి, ఆడియన్స్ని నవ్విస్తే యావరేజ్ హిట్ అవుద్ది, ఆడియన్స్ కంట్లో నీళ్లు తెప్పించగలిగితే సూపర్ డూపర్ హిట్ అవుద్ది. అది ఎమోషన్, హార్ట్ని కదిలించే సినిమాలు రావట్లేదు. ఆడియన్స్ని ఏడిపించగలుగుద్దో డిస్ట్రిబ్యూటర్ని ఏడిపిస్తుందో చూడాలి, మీరు చూసి చెప్పండి. నా జడ్జిమెంట్ అండి, సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో బరబర పరిగెత్తే సినిమా కాదు. ఇంట్రెస్టింగ్గా ఉండే సినిమా, కొత్తగా ఉంటుంది, అన్ని సీన్లు కొత్తగా ఉంటాయి. ఇప్పుడు నా సినిమా బాగపోతే నేనే ఫస్ట్ చెప్తుంటా. ధైర్యం అనే సినిమా ఎవడో కొనడానికి వస్తే భార్య పిల్లలు బాగున్నారా అని అడిగా, బాగున్నారని, జాగ్రత్త కొనడానికి కలుసుకోవాలి, అట్లా నేనే చెప్తున్నా. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగా ట్విస్ట్లు టర్న్లు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. అయినా నా సినిమా నేను మాట్లాడుతాను, నాకు అలవాట్లేదు. మీరు చూసి మీరే చెప్పండి. ఇప్పుడు హోరాహోరీ సినిమా సెప్టెంబర్ 11న రిలీజు. బాగుంటే థియేటర్కి వచ్చి చూడండి టాకీని, ఎందుకంటే అంతా కొత్తలతో తీసాను. ఎలా ఉంటుంది, ఈ మళ్ళీ జయం తీసి ఉంటాడు, ఇలా డౌట్లు అన్నీ ఉంటాయి కాబట్టి టాకీని అప్పుడు వచ్చి చూడండి. బాగుంటే, బాగోకపోతే మీరు పైరసీ చూసేయండి.